సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం యుద్ధం మొదలు. ఖాన్సార్ సామ్రాజ్యం రక్తంతో తడిసిన యుద్ధం తర్వాత అస్థిరంగా ఉంది. సాలార్, ప్రభాస్, ఇప్పుడు సర్వాధిపతి, మోసాలు, రహస్య శత్రువులు మరియు ఒక యోధుడి గురించి చెప్పే ఒక పురాతన భవిష్యత్తును ఎదుర్కోవలసి ఉంటుంది. సాలార్ తన పాలనను బలోపేతం చేయడం ప్రారంభించినప్పుడు ఓడిపోయిన శక్తుల అవశేషాలు భైరవ్ దేవ్ అనే రహస్య యుద్ధవీరుడి ఆధ్వర్యంలో తిరిగి సమూహమవుతాయి. భైరవ్ సాలార్ గతం నుండి వచ్చిన ఒక క్రూరమైన యోధుడు, సాలార్ పాలన ఒక పొరపాటు అని నమ్మే పాత స్నేహితుడు శత్రువుగా మారతాడు. సాలార్ తన రాజ్యాన్ని పటిష్టం చేస్తున్నప్పటికీ అతని సన్నిహిత మిత్రుడు వరద, పృథ్వీరాజ్ సుకుమారన్ అతని నిర్ణయాలను సందేహించడం ప్రారంభిస్తాడు. శక్తివంతమైన రాజకీయ శక్తులచే మోసపోయి, తన స్వంత ఆశయాలతో అంధుడై, వరద రహస్యంగా భైరవ్తో చేతులు కలుపుతాడు. యుద్ధం అనివార్యమైనందున సాలార్ తన జీవితంలోనే అతిపెద్ద యుద్ధానికి సిద్ధమవుతాడు. కాని అతను భైరవ్ను ఎదుర్కొనే ముందు అతను మొదట వరదను ఎదుర్కోవాలి. ఇది మాజీ సోదరుల మధ్య భావోద్వేగ మరియు వినాశకరమైన ద్వంద్వ పోరాటానికి దారితీస్తుంది. భైరవ్ దేవ్ మరియు అతని శౌర్య సేన ఖాన్సార్ వైపు కవాతు చేస్తుండగా, సాలార్ తన మిగిలిన నమ్మకమైన యోధులను సమీకరిస్తాడు. తుది యుద్ధం బ్లాక్ ఫోర్ట్రెస్లో జరుగుతుంది. అక్కడ ఉక్కుతో ఘర్షణ పడుతుంది మరియు రక్తం భూమిని మరక చేస్తుంది. సాలార్ భైరవ్ను ఓడిస్తాడు, కానీ వ్యక్తిగత నష్టం చాలా ఉంటుంది. యుద్ధం అతని నుండి ప్రతిదీ తీసుకుంది: అతని ప్రేమ, అతని స్నేహితులు మరియు మానవత్వంపై అతని నమ్మకం. గెలిచినప్పటికీ విరిగినవాడిగా సింహాసనంపై కూర్చున్నప్పుడు చిత్రం నీడల నుండి ఉద్భవించే కొత్త ప్రమాదం యొక్క సూచనతో ముగుస్తుంది. మీరు సాలార్ అభిమాని అయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.